అందుకే ఆడపిల్లలు కూడా చెప్తాను, ఆటోలలో ఆన్లైన్ ఏ కూటానికి వచ్చినా సింగిల్గా ఆటోలో ఒంటరిగా ప్రయాణం చేయొద్దు. కనీసం 2-3 ఉంటే నువ్వు బండి ఎక్కాలి, లేకపోతే ఎక్కొద్దు. అవసరమైతే ఇక్కడ ఉండు, నీకంతగా వెళ్ళే దారి తెను, లేకపోతే అవసరమైతే నేను ఆటో పెట్టి పంపిస్తా, ప్రాబ్లం లేదు. అంతేగాని సాహసాలు చేయొద్దు, బలిగా వద్దు, మెళకువ కోల్పోవద్దు. ఆల్రెడీ బహిరంగ ప్రకటన చేశాడు, నేను ఒంటరిగా వస్తాను, ఒంటరిగా వెళ్తానని. అతను చూశారు, ఖచ్చితంగా కుట్ర చేసి ప్రాణాలు తీశారు దుర్మార్గులు. ఏం చేస్తారు? శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపుతారా? కానీ ఆయన దేహాన్ని చంపిన వాళ్ళ ఆత్మని శరీరాన్ని కూడా నరకంలో నశింపజేస్తాడుగా. రేపు అగ్ని ఆరని పురుగు చావని ఘోర స్థితికి వెళ్తారుగా వాళ్ళు. వాళ్ళ కర్మగాలిదిగా. వాళ్ళ శరీరాన్ని చంపారు, యేసయ్య రెండో రాకడలో మళ్ళా లేపుతాడు. ఆయన లేచి వస్తాడు, ఎందుకంటే ఆయనకి మరణం లేదుగా. క్రైస్తవుడికి చావు లేదు. అదే గ్రంథంలో చెప్పింది, మరణము తప్పించుట యెహోవా వశము. అంటే ఏంటో తెలుసా? రెండవ మరణములోనికి పోకుండా కాపాడుట నా దేవుడికి చేతను. మొదటి మరణం నుంచి తప్పించగలడు, రెండవ మరణం నుంచి కూడా కాలం సంపూర్తి అయినప్పుడు అప్పగిస్తాడు. తర్వాత మహిమ శరీరం ఇచ్చి మళ్ళా తిరిగి లేపుతాడు. ఇప్పుడు మరణం నుంచి తిరిగి లేపినప్పుడు అది చావు కిందికి వచ్చిద్దా, నిద్ర కిందికి వచ్చిద్దా? ఇప్పుడు ఆయన మళ్ళీ లేపుతున్నాడు కదా శరీరాన్ని, అప్పుడు అది చావు కిందకు వచ్చిద్దా, నిద్ర కిందకు వచ్చిద్దా? మీరు చెప్పండి. అది కాబట్టి ఈ మరణమైన రెండవ మరణమైన 2 మరణాల నుంచి తప్పించగలడు, మనల్ని రక్షించగలడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చంపారు కదా, చంపబడ్డాడు కదా, మరి లేపొచ్చుగా దేవుడు. లేపుతాడు, రా కొద్దిగాగు. నీ సమయమా, దేవుడు సమయమా? లేపేది ఖాయం, దరిద్రుడా. లేపేది ఖాయం రా, దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా. లేపేది ఖాయం రా. అయితే నువ్వు చెప్పినప్పుడు లేపుతారా ఏంది? పెద్ద పోటుగాడివి. ఆయన సమయం ఒకటి రాబోతుంది త్వరలో, అప్పుడు లేపుతాడు. సమాధులన్నీ తెరవబడి మృతులు ఆయన స్వరము విను గడియ వచ్చుచున్నది. ఆ దినములలో సమాధులలో ఉన్న వారందరూ తిరిగి లెగుస్తారు.